ప్రభునామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. సంఘ ప్రార్థన కొరకై మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. అందుకొరకై యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము మరియు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, ఈ రెండు వచనాలు మనము కలిసి చదువుకుందాం. మొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అలాగే 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడవు మహాఘనుడైన మా గొప్ప దేవ, చదువబడిన లేఖన భాగమును ధ్యానించుకునవచ్చున్నాం. ప్రభువా, ఏ విషయమై మేము ప్రార్థన చేయాలో, ఏ విధంగా మీ సన్నిధిలో మేము మాకు అవసరమైనవి గుర్తెరిగి మిమ్మును అడగాలో, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించి సంధించి మాతో మాట్లాడము. నీ చిత్తానికి అనుగుణంగా ప్రభువా మా యొక్క మనవులు ఉండగలిగినట్లుగా మమ్మల్ని నీ స్వాధీనమందు తెచ్చుకొను. మా తలంపులు, మా మాటలు, మా యొక్క నడవడి సమస్తము నీ చిత్తానికి మేము లోబర్చుకొనగలిగినట్లుగా సహాయము చేయమని ప్రభువా, మా యొక్క ప్రతి విధమైన మనవి, మా యొక్క ప్రార్థన, మేము అడిగేవి అన్నీ కూడా నీ చిత్తములో ఉండులాగున అలాగున ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుము. మమ్మల్ని వాక్య వెలుగులో సంధించి దర్శించి మమ్మల్ని పురికొల్పమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రతి విధమైన అవసరతలు నీ చిత్తములో తీర్చబడులాగున సహాయం చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగములో 16వ అధ్యాయము 24వ వచనములో, ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇది వరకు మీరేమియూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, ఇక్కడ 16:24లో చూస్తే ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఇక్కడ 15:16లో మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు, అనగా ఇక్కడ ఏమి అడగవలెనో ప్రభువారు 16:24లో మనతో చెప్పుకుంటున్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఇప్పుడు 15:16లో ఇదే విషయాన్ని మనం పెట్టి చదివితే, మీరు నా పేరట తండ్రిని పరిపూర్ణ సంతోషము అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అనగా పరిపూర్ణ సంతోషమును మీరు నా తండ్రి వద్ద అడిగితే అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అనగా నా తండ్రి అయిన దేవుడు మీకు పరిపూర్ణ సంతోషము అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అనగా పరిపూర్ణ సంతోషం అది మీరు పొందుకోవాలి అంటే ఇక్కడ మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చూస్తుంటున్నాం. అనగా పరిపూర్ణ సంతోషం అంటే సంతోషము పరిపూర్ణమగునట్లు, మన సంతోషం పరిపూర్ణమవటానికి దేవుడు ఏమి చేయాలి అని చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు వెళ్ళి ఫలించాలి అంటున్నాడు.
మన సంతోషము పరిపూర్ణమవ్వాలంటే అంటే మానవుని యొక్క జీవితంలో ఏదైతే మనిషి కోరుకుంటున్నాడో సంతోషం కావాలని, ఆ సంతోషము దేవుని చిత్తములో జోడించబడినప్పుడు ఆ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. ఆ పరిపూర్ణ సంతోషము మానవుడు పొందుకోవాలి అంటే వెళ్ళి ఫలించాలి, దేవుని కోసం ఫలించాలి అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని కోసము ఫలించుట అనగా ఏమిటి అని చెప్పి మనం గమనిస్తే, ఫలించుట అనే పదము ఇంగ్లీష్లో చూస్తే ఈల్డ్ అని ఉంటుంది. ఈల్డ్ అంటే దాని అర్థం ఏమిటంటే లోబడుట, లొంగిపోవుట అని అర్థం ఇస్తుంది. దీనికి టెక్నికల్ లాంగ్వేజ్లో సాంకేతిక యొక్క పదములో దాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈల్డ్ అంటే లోబడుట, లొంగిపోవుట అనగా దేవుని చిత్తమునకు లోబడుట, దేవుని చిత్తమునకు లొంగిపోవుట అని అర్థం ఇస్తుంది. ఇక్కడ ఫలించుట అనే విషయాన్ని కనుక మనము గమనిస్తే ఇక్కడ ఏమర్థం అంటే, దేవుడు ఏ ఉద్దేశముతో మానవుణ్ణి భూమి మీద సృష్టించాడో ఆ యొక్క దేవుని ఉద్దేశము మానవుని యొక్క జీవితంలో సఫలమయ్యే విధానంలో మానవుడు జీవించటం, దాన్నే ఫలించుట అని అంటారు. ఉదాహరణకు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఒక రైతు పొలములో పంట వేసేటప్పుడు ఏ ఉద్దేశముతో ఆ యొక్క రైతు ఆ పంటను విత్తనం వేస్తుంటున్నాడో, ఆ యొక్క విత్తనము వేసిన తర్వాత పంటను రైతు ఆశిస్తాడు. రైతు ఆశించిన రీతిలో ఆ పొలము పండితే అప్పుడు ఆ రైతుకు ఎంతో సంతోషం. అనగా రైతు ఆశించినది అక్కడ దొరికింది. అలాగే ఇక్కడ మన యొక్క తండ్రి అయిన దేవుడు, ఆయన వ్యవసాయకుడు. మనము ఆ పొలంలోని పంట, దేవుని యొక్క పొలంలోని పంట లాంటి వాళ్ళం మనము దేవునికి అనుగుణంగా, అనగా దేవుడు ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద మానవ జాతిని ఉంచాడో, ఈ మానవుడు దేవుని ఉద్దేశమును కనుగొని దేవుని ఉద్దేశమును గుర్తెరిగి ఆ దేవుని ఉద్దేశమునకు లోబడి నడుచుకుంటే అది దేవుని చేతిలోని పంట లాంటి వాళ్ళం మనము. అప్పుడు మన యొక్క జీవితాన్ని చూసి, దేవుని చిత్తానికి లోబడి నడుచుకుంటున్న మన జీవితాన్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇదే విషయాన్ని ఈ యోహాను సువార్తలో మనము గమనిస్తాం. 15వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. అలాగే 5వ వచనంలో అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచుండును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని చెప్తుంటున్నాడు. అలాగే 8వ వచనములో గమనిస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్తుంటారు. అలాగే 11వ వచనం గమనిస్తే, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నా యందు నిలిచి ఉండుడి. దేవుని యందు మానవుడు నిలిచి ఉంటే, అనగా దేవుని ఉద్దేశములో దేవుని చిత్తములో మానవుడు నిలిచి ఉండి నడుచుకుంటే మానవుని యొక్క జీవితము ఫలభరితముగా ఉంటుంది. దేవుని కోసం ఫలించిన వాడుగా ఉంటాడు, దేవుని కోసం బహుగా ఫలిస్తాడు. అప్పుడు ఈ మానవుడు బహుగా ఫలించుట వలన దేవుని నామము మహిమపరచబడును అని చెప్పి మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ విషయాలన్నీ ప్రభువారు ఎందుకు చెప్తుంటున్నాడో ఆ విషయం కూడా చెప్తుంటున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తుంటున్నాను. మీ యందు నా సంతోషం ఉండాలని,
మీ సంతోషం పరిపూర్ణం కావాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తుంటున్నాను అని అంటున్నాడు ప్రభువారు. అనగా ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ అధ్యాయంలో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి నిలిచి ఉండుట, రెండవది ప్రేమ కలిగి ఉండుట, మూడవది సాక్ష్యము కలిగి ఉన్న జీవితము. ఈ 3 విషయాలు దేవుని యొక్క ఉద్దేశములో మానవుడు కలిగి ఉండాలి. నిలిచి ఉండుట అనగా ఎవరి యందు నిలిచుంట? దేవుని యందు నిలిచుంట. అందుకే 3వ వచనం చూస్తున్నాం, నా యందు నిలిచి ఉండుడి. యేసు ప్రభువు వారు చెప్తుంటున్నాడు, దేవుని యందు మానవుడు నిలిచి ఉండాలి. అనగా ఒక విశ్వాసికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఎలాగ ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండినవాడుగా నడుచుకోవాలి. మొదటి విషయం, దేవుని యందు నిలిచి ఉండుట అంటే అర్థం ఏమిటి? ఇంకొకటి చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనము గమనిస్తే అక్కడ దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటుంటాడు. దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటే అర్థం ఏంటంటే, అక్కడ దీన్ని మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనము దాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అనగా మానవుడు తన యొక్క జీవితములో తన మీద ఉన్న హక్కులు ఏవైతే ఉంటున్నాయో వాటిని వదులుకొని ఉన్న పాటున దేవుని అధికారమునకు తనను తాను అప్పగించుకొనుట అనే అర్థం ఇస్తుంది. ఇక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు కనుక మనము గమనిస్తే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. నీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మానవుడికి తన మీద తాను కలిగి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో, తన మీద తనకి కలిగి ఉన్న అధికారం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవటం. అంటే మానవునికి సొంత హక్కులు, తన మీద తనకున్న అధికారము, హక్కులను వదులుకొని ఉన్న పాటున ఉన్న పడంగా తనను తాను దేవుని అధికారమునకు అప్పగించుకొనుట, దేవుని చేతి క్రిందికి రావటం, దేవుని అధికారము క్రిందికి రావటం, దేవుని యొక్క ప్రభుత్వము క్రిందికి రావటము అని అర్థం ఇస్తుంది. ఇది ఇంకా స్పష్టంగా ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో ఇంకా విడమర్చి చెప్పుకొచ్చారు. మత్తయి సువార్త 16:24లో ఇంకా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ప్రభువారు చెప్తుంటున్నాడు, ఎవరైతే దేవునిని వెంబడించాలి అనే ఆశ కలిగి ఉంటున్నారో వారికి చెప్పబడుతున్న మాట ఏమిటంటే, తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను నష్టపరుచుకొని, తనను తాను త్యజించుకొని. అంటే అర్థం ఏంటంటే, ఉపేక్షించుకోవటం అంటే తగ్గించుకోవటం, తగ్గించుకోవటం అంటే తన మీద తనకున్న హక్కుల్ని వదులుకోవటం అనే అర్థం ఇస్తుంది ఇక్కడ. ఇది నిజంగా చావుతో సమానం. ఇది ఒక వ్యక్తి తన యొక్క సొంత అభిప్రాయములను, తన యొక్క సొంత కోరికలను, తన యొక్క సొంత ప్రణాళికలను అన్నిటినీ కూడా వదులుకొని దేవుని ప్రణాళిక కిందకి, దేవుని యొక్క ఉద్దేశం క్రిందకి, దేవుని యొక్క అధికారము క్రిందకి రావటము అనే అర్థం ఇస్తుంది. సామెతల్లో మనం అదే చదువుకుంటున్నాం. ఇక్కడ నిజంగా ఇది చావుతో సమానమైన పని. ఒక వ్యక్తి తనను తాను ఉపేక్షించుకుంటే తన స్వయాన్ని, తన యొక్క అహాన్ని చంపుకొని తనను తాను దేవుని అధికారానికి, ప్రభుత్వానికి అప్పగించుకోవటం అంటే తనను తాను చంపుకోవటం అనే అర్థం. అక్కడ అంటే తనకు తాను నష్టపరుచుకోవటం, తన మీద తనకున్న హక్కులను వదులుకోవటం, అధికారాన్ని వదులుకొని దేవుని అధికారానికి
క్రిందికి రావటం. అందుకే ఇక్కడ తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని అని అంటున్నాడు ఇక్కడ. తన సిలువ అంటే అర్థం ఏంటంటే తన యొక్క కష్టం, తన యొక్క బాధ. ఎందుకంటే ఇప్పుడు తన మీద తనకున్న హక్కుల్ని వదులుకోవటము, తన మీద తనకున్న అధికారాన్ని వదులుకోవటము, తన యొక్క ప్రణాళికలు వీటన్నిటిని కూడా వదులుకోవటం అంటే అర్థం ఏంటంటే అక్కడ చావుతో సమానమైన పని అది. దాన్ని ఎత్తుకోవాలంట, సిలువను ఎత్తుకోవటం. అందుకే కష్టాలకు, శ్రమలకు గుర్తుగా సిలువను గురించి మనం చెప్తూ ఉంటుంటాం. ఇక్కడ చావుతో సమానమైన అంటే తన మీద తనకున్న హక్కులు వదులుకోవటం అది చావుతో సమానమైన పని. అయితే దాన్ని భుజాన్ని ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకొని మొదటిదిగా తను తాను ఉపేక్షించుకోవటము, రెండవది తన సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకున్నట ద్వారా తన మీద తనకున్న హక్కుల్ని, అధికారాన్ని వదులుకున్నట ద్వారాగా కలిగిన బాధ, శ్రమ, ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అతను భరించాలి, భుజాన్ని ఎత్తుకోవాలి, భుజమును మోయాలి, తప్పించుకోవటానికి చూడకూడదు. తన సిలువను ఎత్తుకొని తర్వాత మూడవ ప్రాసెస్ నన్ను వెంబడింపవలెను. ప్రభువారిని వెంబడించాలి. తన జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఈ భూమి మీద జీవితాన్ని జీవించి మనకు మాదిరి చూపించిపోయారో తన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటా ఆయన్ను వెంబడించుట అంటే అర్థం. అందుకే ఆయన యందు నిలిచి ఉండుట అనే మాట అది చాలా లోతైన మాట. నా యందు నిలిచి ఉండుడి. ఎవడు నా యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే గాని అది ఏ విధంగా ఒక వృక్షమై ఏ విధంగా చెట్టుగా మారి అనేకమైన విత్తనాలు దాని నుండి వస్తాయో అదేవిధంగా మానవుడు కూడా తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే, తన యొక్క సిలువను ఎత్తుకోవటం అంటే, దేవుణ్ణి వెంబడించడం అంటే ఇవన్నీ కూడా తన మీద తనకున్న అధికారాలను వదులుకొని దేవుని అధికారానికి అప్పగించుకొని నడుచుకోవటం అని అర్థం ఇస్తుంది. అందుకే ఆయనందు నిలిచినట. దేవుని వాక్యం మీ యందు సమృద్ధిగా నివసింపనీయుడి అంటే దేవుని అధికారానికి మనల్ని మనము అప్పగించుకొని లోబడి నడుచుకున్నట్టు అర్థం ఇస్తుంది. అందుకే ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన యందు నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలిస్తారంటాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని అంటాడు. తన తండ్రి మహిమపరచబడటం అంటే ఇక్కడ ఎంత ఇదంటే దేవుణ్ణి సంతోషపెట్టడం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21, 23 వచనాల్లో మనము గమనిస్తే ఒక రాజు దేశాంతరమునకు పోతూ తన యొక్క దాసులకు ఆ ఆస్తిని వాళ్ళకు అప్పగించి వెళ్తాడు. తలాంతులు ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1 తలాంతులు అప్పగించిపోతాడు. ఆస్తిని వాళ్ళకి పంచిపెట్టిపోతాడు. చూసుకోండి జాగ్రత్తగా వ్యాపారం చేయమని. తిరిగి రాజు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఈ 5 వంతుల ఆస్తి పొందిన అతను ఇంకా 5 వంతుల ఆస్తి సంపాదిస్తాడు. అప్పుడు దేవుడు రాజు అతనితో అంటుంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నీవు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అంటాడు. 2 తలాంతులు పొందినవాడు ఇంకా 2 తలాంతులు సంపాదిస్తాడు. అతనితో కూడా 23వ వచనం ఇదే మాట అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారో, తమ యొక్క స్వచిత్తము వదులుకొని తమ యొక్క సొంత అధికారము, తమ యొక్క సొంత హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకొని, తమ సొంత ప్రణాళికలను వదులుకొని దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొని ఆయన యొక్క చిత్తములో నడుచుకుంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవుని కోసము వారు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించటం అంటే అర్థం ఏంటంటే ముందు వారు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తారు అని అర్థం. అంటే దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యమునకు లోబడి జీవించే జీవితాన్ని ఫలభరితమైన జీవితం అంటారు. దేవుని వాక్యమునకు లోబడి జీవించే జీవితం, దాన్ని ఫలభరితమైన జీవితం. ఆ విధంగా వాళ్ళు అంతకంతకు
దేవుని వాక్యానికి లోబర్చుకోవటం ద్వారా, దేవుని వాక్యానికి తమను తాము అప్పగించుకున్నట్టు ద్వారా, దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్నట్టు ద్వారా వారు దేవుని కొరకు బహుగా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు, మహిమకరమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. అందుకే అంటుంటాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం ఉంటాడు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తుంటున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తుంటున్నాను అంటున్నాడు. అంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు బయలుపరుస్తుంటున్నాడంటే, మానవుడు కోరుకునేది కూడా సంతోషమే. కానీ సంతోషాన్ని దొరకని చోట సంతోషాన్ని వెతుకుతున్నాడు మానవుడు. ఎక్కడైతే సంతోషం దొరకదో ఆ దొరకని స్థలాల్లో పోయి సంతోషాన్ని వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు. తప్పుడు ప్రదేశాల్లో సంతోషం కోసం వెతుకుతూ ఉంటున్నాడు. వెతికి మానవుడు అలసిపోతుంటున్నాడు, నీరసించిపోతుంటున్నాడు సంతోషం దొరక్క. అందుకే దేవుడు చెప్తుంటున్నాడు అడ్రస్, నా సంతోషము మీ యందు ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను ఈ సంగతులు మీతో చెప్తుంటున్నాను అంటున్నాడు యేసుప్రభువు. అనగా దేవుని యొక్క సంతోషము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఉంటుంది ఆయన యొక్క సంతోషం మనలో? ఆయన చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు, ఆయన ఉద్దేశానికి అనుగుణంగా మనల్ని మనము లోబర్చుకొని నడిచినప్పుడు, ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకొని లోబడి నడుచుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వానికి మనల్ని మనం అప్పగించుకొని లోబడి నడిచినప్పుడు మాత్రమే ఆయన సంతోషము మనలో ఉంటుంది. అప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది. అది పొందుకోవటం కోసం మీరు వెళ్ళి ఫలించాలి అని చెప్పంటున్నాడు. మీరు వెళ్ళి ఫలించటకును, మీరు వెళ్ళి ఫలించటం అంటే మీరు లోబడండి. ఫలించటం అంటే ఇక్కడ అర్థం చాలాసార్లు మనం ఏమనుకుంటుంటామంటే, ఎక్కడో వెళ్ళి సువార్త చెప్పేస్తే ఎంతోమంది రక్షణ పొందారు, అది ఫలించటానికి మంచిది, కరెక్ట్, అది ఓకే. కానీ దానికంటే ముందు ఫలించటం అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు చాలామందికి సువార్త చెప్తారు, ఎంతోమందిని రక్షణ అనుభవంలో తీసుకొస్తారు, కానీ వారి సొంత జీవితాలు మాత్రం భ్రష్టుపట్టి ఉంటాయి. వారు మాత్రం దేవునికి చిత్తానికి లోబడరు. కాబట్టి అలాంటి జీవితం, అతను ఎంతో మందిని రక్షణ అనుభవంలోనికి నడిపించిన వాడై ఉండొచ్చు సువార్త చెప్పుట ద్వారా, కానీ తన సొంత జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చూస్తే అతను దేవుని వాక్యానికి లోబడకుండా నడుచుకున్నట్టు ద్వారాగా అతను దేవుని కోసం ఫలించట్లేదు అని అర్థము. తను సువార్త చెప్పుట ద్వారా ఎంతో మంది రక్షణ పొంది ఉండొచ్చు, కానీ తను వ్యక్తిగతంగా దేవుని చిత్తానికి లోబడకుండా జీవించట అనేది అది నిష్ఫలమైన జీవితము. నిష్ఫలమైన జీవితము కలిగిన వాళ్ళు దేవుని యొక్క సంతోషాన్ని కలిగి ఉండలేరు. వారి యొక్క సంతోషం పరిపూర్ణము కానే కాదు. అందుకే ఇక్కడ మీరు పరిపూర్ణమైన సంతోషము మీరు పొందుకోవాలంటే మీరు వెళ్ళి ఫలించాలి అని అంటున్నాడు ప్రభువు. మీరు వెళ్ళి ఫలించటం అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి నడుచుకునుట. అనగా ముందు మీ యొక్క స్వయము, మీ యొక్క స్వచిత్తము, మీ యొక్క అహము, మీ యొక్క సొంత హక్కులు, సొంత ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపేక్షించుకొని, తగ్గించుకొని, వాటిని త్యజించుకొని, నష్టపరుచుకొని ఈ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని కోసం ఫలించిన వాడుగా ఉంటావు. అనగా నీవు సొంతంగా దేవుని యొక్క ఉద్దేశానికి, చిత్తానికి లోబడి జీవించటాన్ని అర్థమిస్తుంది ఫలించటం అంటే. మీ ఫలము నిలిచిండుటకును. అలాంటి ఎవరైతే దేవుని చిత్తానికి లోబడి జీవిస్తారో వారి జీవితంలో ఆ యొక్క ఫలము ఎటు పోదు, అది నిలిచి ఉంటుంది. పరిపూర్ణ సంతోషం వారిలో నిలిచి ఉంటుంది. దాని యొక్క ఫలాన్ని ఎక్కడ వాళ్ళు పొందుకుంటారు, దేవుని రాజ్యంలో పొందుకుంటారు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అంటున్నాడు ప్రభువు. అలాగే వారు దాన్ని పొందుకుంటారు. తర్వాత ఈ ఫలించట్లో రెండో విషయం చూస్తే, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయములో 12వ వచనం,
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. ఇక్కడ ప్రేమించుట, ఒకరినొకరు ప్రేమించుట, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుట అనగా ఇది ఎవరికి మధ్య ఇద్దరు విశ్వాసుల మధ్య ఉన్న సంబంధం గురించి తెలియపరుస్తున్నాడు ఇక్కడ. అంటే ఒక వ్యక్తి దేవుని కోసం ఫలించుటలో రెండవ మెట్టు, మొదటి మెట్టేమో ప్రభునందు నిలిచి ఉండుట, రెండవ మెట్టేమో విశ్వాసి మధ్య ప్రేమ కలిగి నడుచుకోవట. అందుకే 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు అక్కడ. నిజంగా ప్రేమ కలిగి ఉండటం అంటే, ఒక వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండటం అంటే అది సులువుగా ఈజీగా ఉన్న పని కాదది, ప్రయాసతో కూడుకున్న పని. ఎందుకంటే అవతలి వ్యక్తిని ప్రేమించాలి అంటే, ప్రేమ కలిగి ఉండాలంటే అవతలి వ్యక్తి మీద ఆ వ్యక్తి మనకు నచ్చినట్టుగా, మనకు ఇష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చిన విధానంలో నడుచుకుంటేనే ప్రేమించగలం. తనకి ఇష్టం వచ్చినట్టుగా అతను నడుచుకుంటూ ఉంటే అతన్ని మనం ప్రేమించలేం, అతని మీద ప్రేమ చూపించలేం. అది మానవుని యొక్క నైజం అది. అందుకని అంత సామాన్యంగా వేరే వ్యక్తి మీద, ఒక విశ్వాసి మీద ప్రేమ పుట్టుకు రావటం అనేది అది అంత సులువైన పని కాదు, అంత తొందరగా ప్రేమించలేం మనం. అందుకే అంటున్నాడు 1 కొరింథీ 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండాలంటే అది ప్రయాసతో కూడుకున్న పని. అవతలి వాళ్ళు మనకు నచ్చని విధంగా జీవిస్తుంటున్నప్పుడు, మనకి ఇష్టం లేని వాళ్ళుగా జీవిస్తుంటున్నప్పుడు మనకు ప్రేమించాలని అనిపించదు. కానీ ప్రభు చెప్తుంటున్నాడు, విశ్వాసి మధ్య కలిగి ఉండవలసిన సంబంధం ప్రేమ అనే బంధాన్ని కలిగి జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రేమ కలిగి ఉండటానికి మనము ప్రయాసపడతామో, కష్టపడతామో, దాన్ని అభ్యాసం చేస్తాము, దాంట్లో మనకు జీవం ఉన్నది. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాల్లో ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గర అతను ఇచ్చిన జవాబు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటాడు. ప్రేమ, అప్పుడు నీవు జీవించదవు. నువ్వు బాగా సమాధానం ఇచ్చావు, చక్కని ఆన్సర్ ఇచ్చావు, అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించదవు అని అంటాడు యేసు ప్రభు. అందుకే జీవితం అంటే జీవము, ప్రేమలో జీవం ఉన్నది. అందుకే యేసు ప్రభు వారు మనలను ప్రేమించి, తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించి, తన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసి మధ్య మనం కలిగి ఉండవలసిన సంబంధము ప్రేమ. ఆ తర్వాత ఈ ఫలించుట్లో మూడో విషయం కనుక మనం గమనిస్తే, లోకం ఉంది, లోకంలో మనం జీవిస్తున్నాం, విశ్వాసులంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకంతో మనం కలిగి ఉండవలసిన సంబంధం ఏంటో ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో చెప్తుంటున్నాడు మధ్య భాగంలో, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అయితే 27వ వచనంలో చూస్తే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇత్తురు. ఇదే విషయాన్ని అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే యేసు ప్రభు వారు అక్కడ వాళ్ళతో అంటాడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయందును భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని అంటాడు. కాబట్టి లోకములో మనకు ఉండవలసినది, లోకముతో మనకు ఉండవలసిన సంబంధం ఏంటంటే సాక్ష్యపు జీవితం మనం కలిగి ఉండాలి. లోకానికి మనం ఎవరమో మనము కనుపరుచుకోవాలి మన జీవితం ద్వారా. మన మాటలు కేవలం ఒట్టి మాటల ద్వారా కాదు, మన జీవితం ద్వారా, మన నడవడి ద్వారా, మన ఆలోచన విధానం ద్వారాగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనము ఈ లోకానికి చూపించాలి, ప్రస్ఫుటం చేయాలి, లోకానికి మనం తేటతెల్లం చేయాలి మన జీవితం ద్వారా. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు పరిపూర్ణమైన సంతోషాన్ని దేవునిలో అనుభవిస్తుంటున్నారు, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అని లోకము మన గురించి సాక్ష్యం చెప్పాలి. కోర్స్ లోకం చెప్పినట్టు మనం నడుచుకోకపోయినా లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది, అది ఓకే, లోకం ఎలాగో మనం ద్వేషిస్తూ ఉంటుంది. కానీ మన సాక్ష్యం ఏంటో, మన జీవితం ఏంటో లోకం గమనిస్తూ ఉంటుంది, లోకమే సాక్ష్యం ఇస్తుంది, అవును వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు లోకంతో కలవరు,
వీళ్ళు లోకంలో వేరే జీవిస్తూ ఉంటుంటారని చెప్పి వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఈ 3 విషయాలు మనము గుర్తుపెట్టుకొని దేవునిలో నిలిచి ఉండి మనము ఒకళ్ళనొకళ్ళు ప్రేమ కలిగి ఉండి లోకంలో మనం సాక్ష్యం కలిగి ఉండులాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక. అందుకంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకునంటున్నాడు. కాబట్టి మనము మన సంతోషం పరిపూర్ణమగినట్లు మనం దేవుణ్ణి అడుగుదాం. ఆ విధంగా మనం ఫలించేటట్లుగా మన ఫలము దేవునిలో నిలిచిండేటట్లుగా ఆ సంతోషంలో మనం పాలుపంపులు పొంది దేవుని యొక్క రాజ్యములో మనం పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించేటట్లుగా దేవుడు మనకు ఆ విధంగా సహాయము చేయనుగాక.